హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 41కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే మే 28, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకైతే టెక్ న్యూస్లు అయితే చాలా బాగా నచ్చుతాయి. ఇక ఫస్ట్ మనకి ఈరోజు డీల్ ఆఫ్ ద డే చూసుకున్నా మనకి విప్రో బ్రాండ్ నుంచి విప్రో మనకి ఇలాటో 1200 వాట్స్ మనకి హెవీ వెయిట్ ఆటోమేటిక్ డ్రై ఐరన్ బాక్స్. ఇది కేవలం మీకు 1050 అయితే వస్తుంది. దీంట్లో మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ ఐరన్ బాక్స్ మనకి యాంటీ బ్యాక్టీరియల్ అల్యూమినియం సోల్ ప్లేట్తో అయితే వస్తుంది. అండ్ అలాగే 6 ఫ్యాబ్రిక్ సెట్టింగ్స్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. ఇది కేవలం మీకు 1050 అయితే వస్తుంది. బట్ ఎవరైతే బడ్జెట్లో ఒక మంచి ఐరన్ బాక్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. విప్రో అంటే మనకి మంచి బ్రాండే. మీకైతే దీనికి సంబంధించిన బయింగ్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మన టెలిగ్రామ్ సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయండి. మీరైతే ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరైతే ఒకసారి జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఇక్కడ QR కోడ్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరైతే వీడియోని ఒక లైక్ చేయండి. ఇక ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి వాట్సాప్లో అయితే ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఈ అప్డేట్లో మనకి చేంజెస్ ఏం చేశారంటే, ఇప్పటి వరకు మనం వాట్సాప్లో మన వాయిస్ని రికార్డింగ్ చేసి స్టేటస్ పెట్టాలంటే ఓన్లీ 30 సెకండ్ల వరకే మనం పెట్టేవాళ్ళం. ఇక నుంచి మనం అయితే 1 మినిట్ వరకు అయితే మనం వాయిస్ని రికార్డింగ్ చేసి స్టేటస్ లాగా అయితే పెట్టుకోవచ్చు. ఇక నుంచి మీరైతే మీ వాట్సాప్లో మీ వాయిస్ స్టేటస్ని 60 సెకండ్ల వరకు అయితే రికార్డింగ్ చేసి మీరైతే పెట్టుకునే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ అప్డేట్లో అయితే మీరైతే మీ వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఇక్కడ నుంచి వాట్సాప్లో 1 మినిట్ వరకు అయితే మీరు వాయిస్ రికార్డింగ్ చేసి స్టేటస్ లాగా అయితే పెట్టుకోవచ్చు. ఈ అప్డేట్లో అయితే ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి వాట్సాప్ నుంచే వాట్సాప్ అయితే సపరేట్గా ఒక ఓన్ డైలర్ అయితే డెవలప్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనకి ఇప్పుడు మనం మొబైల్లో ఎవరికైనా కాల్ చేయాలంటే మనం గూగుల్ డైలర్ కానీ వేరే డైలర్ కానీ ఓపెన్ చేసి నెంబర్ ఎంటర్ చేసి చేస్తాం కదా, అలాగే వీలైతే ఒక సపరేట్ డైలర్ అయితే తీసుకొస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం వాట్సాప్లో ఎవరికైనా వాట్సాప్ కాల్ చేయాలంటే ఆ నెంబర్ని సేవ్ చేసుకోవాలి, లేకపోతే సెల్ఫ్గా మనకైనా మనం పంపించుకోవాలి ఆ నెంబర్ని, లేకపోతే ఎవరికైనా పంపించి ఆ నెంబర్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి సంబంధించిన చాట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మనం వాట్సాప్ కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి దీని అవసరం లేకుండానే వీళ్ళైతే డైరెక్ట్గా ఒక డైలర్ అయితే డెవలప్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇదైతే వాట్సాప్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, చూడాలి. ఇదైతే మనకి డెవలప్ చేస్తున్నట్లయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే వాట్సాప్ నుంచి కూడా మనం డైరెక్ట్గా కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూసుకున్న మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ లాంచర్లో ఇప్పుడైతే వీళ్ళు బింగ్ కోపైలట్ని అయితే యాడ్ చేశారు. ఇది మనకి ఓన్లీ బీటా యూజర్స్కి అయితే ఉంది. ఎవరైతే మైక్రోసాఫ్ట్ లాంచర్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇప్పుడైతే బీటా యూజర్స్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. ఈ బింగ్ కోపైలట్ ఏంటంటే మనకి ఇది ఒక AI అని చెప్పొచ్చు. ఏదైనా మనం క్వశ్చన్ అడిగామనుకోండి, దానికి ఇమీడియట్గా ఆన్సర్ అయితే ఇస్తుంది. చాట్ జీపీటీ లాగైతే వర్క్ అవుతుంది. చాట్ జీపీటీ కంటే ఇంకా బెటర్గా అయితే వర్క్ అవుతుంది. ఇందులో మనకి చాట్ జీపీటీ 4 అయితే ఇంక్లూడింగ్ అయితే ఉంటుంది. మనం చాట్ జీపీటీ 4ని తీసుకోవాలంటే మనం మంత్లీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి చాట్ జీపీటీలో. కానీ వీళ్ళైతే డైరెక్ట్గా చాట్ జీపీటీ 4 అయితే వీళ్ళు ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్లు అయితే ఇంక్లూడింగ్ చేశారు. ఇప్పుడైతే మనకి మైక్రోసాఫ్ట్ లాంచర్లు అయితే ఇది యాడ్ చేశారు. ఎవరైతే బీటా యూజర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు. నాన్ బీటా యూజర్స్కి అయితే త్వరలోనే మీకు 1 వీక్ 2 వీక్లో అయితే ఈ ఫీచర్ అయితే వస్తుంది. డైరెక్ట్ మీకు లాంచర్లోనే ఈ ఆప్షన్ అయితే కనపడుతుంది. మీరైతే సపరేట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఈ లాంచర్ని వాడుతుంటే దీంట్లోనే మనకి ఇంక్లూడింగ్ గా మైక్రోసాఫ్ట్ బింగ్ కోపైలట్ సంబంధించిన AI దీంట్లోనే ఇంక్లూడింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్న మనకి గ్రూవ్స్ అనే ఒక బ్రాండ్ నుంచి ఒక TWS ఇయర్ బడ్స్ అయితే మనకి లాంచ్ చేశారు ఇండియాలో అయితే. ఇవి మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇది మనకి డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఎవరైతే ఒక మంచి డిజైన్లో TWS ఇయర్ బడ్స్ కావాలనుకుంటారో RGB లైట్స్ వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఇదైతే మనకి ఇండియాలో లాంచ్ చేశారు. దీని ప్రైస్ 2000 పెట్టారు. దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మనకి 13mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. IPX6 రేటింగ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి డ్యూయల్ లేబుల్ ENC అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.3తో వస్తుంది మనకి. అండ్ అలాగే ఇందులో మనకి ఈచ్ ఇయర్ బడ్ వచ్చేసరికి మనకి సింగిల్ ఛార్జ్ వచ్చేసి 7 hours వరకు మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. దీని ప్రైస్ అయితే మనకి 2000 అయితే పెట్టారు, 1999 రూపాయలకి. ఎవరైతే మంచి లుకింగ్ తో ఒక TWS ఇయర్ బడ్స్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది నచ్చొచ్చు. కానీ మీకు బ్రాండే ఇంపార్టెంట్ అనుకున్న మాత్రం మీరు ఈ బ్రాండ్ తీసుకోకండి. ఎందుకంటే ఈ బ్రాండ్ మనకి కొత్త బ్రాండ్, సర్వీస్ సెంటర్స్ కూడా మనం ఎక్కడ ఉంటే అవైలబుల్గా అయితే చెప్పలేం. లుకింగ్ కోసమే నాకు TWS ఇయర్ బడ్స్ కావాలనుకుంటే ఇది చూడడానికి చాలా బాగుంది. మనకి గేమింగ్ థీమ్లో అయితే ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అండ్ అలాగే అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే వచ్చింది. ఒకవేళ మీరు
దీన్ని తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన బయింగ్ లింక్ ఉంటుంది, మీరైతే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ అయితే మనకి త్వరలోనే ఇండియాలో అయితే లాంచ్ అవబోతున్నాయి. బట్ ఇప్పుడైతే మనకి రూమర్స్ ప్రకారం సామ్సంగ్ అయితే ఫ్లాగ్షిప్ రేంజ్లో ఒక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇది మనకి యాపిల్ వాచ్ అల్ట్రా 2కి కాంపిటీషన్గా తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. మనకి యాపిల్ వాచ్ సిరీస్ 8 కానీ 9 కానీ ఉన్నాయి, కానీ వీటికంటే ఇంకా ఇంప్రూవ్మెంట్గా ఉండాలని వీలైతే యాపిల్ వాచ్ అల్ట్రాని తీసుకొచ్చారు. ఇప్పుడైతే సామ్సంగ్ కూడా మనకి వాచ్ సిరీస్ 7 కాకుండా సామ్సంగ్ గెలాక్సీ వాచ్ ఎక్స్ అనే ఒక వాచ్ని అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ ఇది మనకి యాపిల్ వాచ్లో అల్ట్రా మోడల్ లాగా ఉంటుందో, మనకి ఈ ఎక్స్ కూడా మనకి సామ్సంగ్ గెలాక్సీ ఎక్స్ కూడా మనకి ఆ రేంజ్లో అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇదైతే మనకి ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే వస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి బిగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, అండ్ అలాగే మనకి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో అయితే ఈ స్మార్ట్ వాచ్ అయితే వస్తున్నట్లయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ లాంచ్ అయినప్పుడే దీన్ని అనౌన్స్ చేస్తారు, లేకపోతే రూమర్స్ అయినా ఆ రోజు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకైతే అర్థమవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.